మనం ఇప్పుడు సాయినగర్ కాలనీలో ఉన్న గాంధీ ఘాట్కి దగ్గరలో ఉన్నాం. ఏదైతే బఫర్ జోను మూసీ ప్రక్షాళనలో భాగంగా ఈ 55 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఇళ్ళని కొన్ని మార్కింగ్స్ పెట్టారు. ఆ ఇళ్ళని కూల్ చేస్తామని చెప్పేసి పేపర్స్లో రావడము, అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, టీవీలో, న్యూస్లో వచ్చింది చూసి వీళ్ళంతా చాలా భయపడిపోతూ ఉన్నారు. రెండోసారి రంగనాథ్ గారు ఏదైతే బఫర్ జోన్లో ఎఫ్డిఎల్లో భాగంగా మూసీ ప్రక్షాళనలో భాగంగా కొన్ని ఇళ్ళని కూల్చివేస్తామని రెడ్ మార్కులు పెట్టడం, గ్రీన్ మార్కులు, ఎల్లో మార్కులు పెడుతూ ఉన్నారంట. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్పుల్లో కొన్ని ఇళ్ళని కూల్చివేసే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడున్న కాలనీ వాసులంతా కూడా ఒక దగ్గర సమావేశమయ్యి వారు ఎలా ఐక్యంగా దీని మీద ముందుకు వెళ్ళాలి అనే దాని మీద చర్చలు, అలాగే గవర్నమెంట్కి మీది అక్రమ నిర్మాణాలు కాదు, మేము కష్టపడి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం కష్టపడి కట్టుకున్న ఇళ్ళు సెకండ్ థర్డ్ జనరేషన్ కూడా ఇక్కడ ఉంటున్నాయి. మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళం ఇక్కడ కష్టపడి ఇన్ని ఇళ్ళని ఏర్పాటు చేసుకొని జీవితంలో స్థిరపడే టైంలో ఈ బఫర్ జోను, ఎఫ్డిఎల్, మూసీ ప్రక్షాళన అని ఉన్న పలంగా కూల్చివేస్తే ఎటెళ్దాము అని మాట్లాడుకుంటూ దాని మీద చర్చలు చేస్తున్నారు. ఈ చర్చలో భాగంగా బక్కా జడ్సన్ గారు వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ మీద ఎలా పోరాటం చేయొచ్చు, మనం కోర్టుకు వెళ్దామనే విషయాలను కూడా వారితో పంచుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఈ జరిగే కార్యక్రమాలన్నింటిని కూడా ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు అనే దాని మీద మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. మేము ఇక్కడ హైదరాబాద్ విలేజ్ సరౌండింగ్స్లో ఉంటున్నాము. ఇక్కడ దగ్గర 10 to 12 కాలనీస్ ఉన్నాయి. 50 మీటర్స్ బఫర్ జోన్ అని చెప్పి ఫస్ట్ ఇనిషియేట్ ఏదో అంటున్నారు. ఓకే, ఫస్ట్ ఏంటంటే బాపు ఘాట్ దగ్గర కొంత అపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ కొంతమందికి ఏంటంటే ఆర్డీఓ వచ్చారని చెప్పారు. ఒకటే, నిజంగా మూసీని శుభ్రం చేయాలనుకుంటే పక్కనున్న ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్. కాలువ అండి, అదే మహానది కాదు, గంగా, యమున, బ్రహ్మపుత్ర అంత పెద్ద పెద్ద నదులేం కావు అవి. ఓకే, చిన్న కాలు, అది 10 మీటర్స్ విడ్త్ ఉంది. ఇక్కడ కావాలంటే చెక్ చేసుకోండి, 10 to 12 మీటర్స్ ఉంటుంది అంతే. అలాంటి జస్ట్ కాలువని శుభ్రం చేయడానికి మీరు ఎక్కడెక్కడో అక్కడ ప్రతి దగ్గర ఏదో తెచ్చేసి అక్కడ ఇక్కడ చూసేసి ఆ దేశాల్లోని ఇక్కడ ఇళ్ళని కూల్చేస్తారని అనుకోవడం అనేది నిజంగా అవివేకం. ఓకే, ఇళ్ళని కూల్చేస్తే అది సుందరీకరణ అవ్వదండి. అది నిజంగా అటేపు గ్రీనరీ బోల్డ్ ఉంది చూడండి, అది ఎంత సుందరంగా ఉందో. ఓకే, దాన్ని శుభ్రం చేయాలంటే నేను ఫస్ట్ మురుగు తీయాలి, డెప్త్ పెంచండి. మీకు నిజంగా వరదలు వస్తాయి అనుకుంటే అటు ఇటు గోడలు కట్టండి. 10 to 12 ఫీట్ రిటైనింగ్ వాల్స్ అంటే తెలుసు కదా, లోపల కాంక్రీట్ లోపల నుంచి భూమి లోపల నుంచి ఇలా వేస్తారనమాట. అలాంటిది వస్తే మీకు ఎంత పెద్ద వరద వచ్చినా అసలు ఏం జరగదు. చుక్క వాటర్ కూడా మాకు కాలనీస్లోకి రాలేదు. ఓకే, మాకు ఆల్మోస్ట్ ఒక మూసీ నుంచి ఒక 10 to 15 ఫీట్ వరకు గ్యాప్ ఉంటుంది. మాకైతే ఒక బిసర్ ఎప్పుడు ఇది జరగలేదు. ఓకే, ఒక్క చుక్క వాటర్ కూడా రాలేదు. వరదల వల్ల ఇక్కడ ఏదో అనుకుంటున్నారు కొంతమంది, ఏదో గుడిసెల్లో ఉన్నారు అని అనుకుంటున్నారు. ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తే మీరు 2 నుంచి 3 కోట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి. 2 నుంచి 3 కోట్లు దాని యొక్క వాల్యూ. ఓకే, మీరు ఏదో కాంపన్సేషన్ ఇస్తారంటే కాంపన్సేషన్ ఎవ్వరూ రెడీగా లేరు, ఎవరు ఒప్పుకోరు కూడా. ఓకే, దీని ద్వారా మీకు ఏం జరుగుతుంది, జరగకపోగా మీకు బోల్డంత నెగిటివిటీ ఆల్రెడీ వచ్చింది, బాగా సమకూరింది. సో దీన్ని పోగొట్టుకోవాలనుకుంటే దయచేసి ఈ యొక్క ప్రయత్నం నుంచి మేము ఎటువంటి ఇళ్ళను కోల్చకుండా అక్కడ మూసీని శుభ్రం చేద్దాం అనుకున్నాను అనౌన్స్మెంట్ ఇస్తే మీకు అట్లీస్ట్ మీకు మంచి జరుగుతుంది. లేదు మేము ఇలాగే ఉంటాం అనుకుంటే మీకు తీవ్రమైన వ్యతిరేకతతో పాటు మీకు స్థానిక ఎన్నికల్లో కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ తీవ్రమైన అపజయం అనేది మీకే కలుగుతుంది. దీని ద్వారా మీకే కాదు, కాంగ్రెస్ పార్టీకే ఎనలేని లోటు అనేది జరుగుతుంది. వాళ్ళకి చాలా చాలా పెద్ద ప్రమాదం ఇది. వారి యొక్క మనుగడకి ఇంకో 20-30 ఏళ్ళు వాళ్ళ జీవితాంతం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏ యొక్క నాయకుడి మీద తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, రాష్ట్రం అంతా తెలుస్తుంది కదండి. మీడియా అంత బాగా పనిచేస్తున్నది. ఇప్పుడు మీరు వచ్చారు, ఎంత బాగా ఈ వీడియోస్ అన్ని షేర్ చేస్తారు. చిన్న క్లిప్పింగ్స్ చాలు. ఇలాంటి వాటి ద్వారానే, మీడియా ద్వారానే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏం జరిగింది పాపం, ఆయన ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఏదో తెచ్చారు, అది జరగకపోగా నెగిటివిటీ వచ్చింది, అందరూ తిట్టుకున్నారు. ఇంకా అక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన పథకాలను అయితే చాలా సిన్సియర్గా అమలు చేస్తారు చాలా వరకు. ఓకే, అమలు చేసినా కూడా ఆయనకి
ఘోర పరాజయం అనేది లభించింది. మరి మీ పరిస్థితి ఏంటనేది మీకే వదిలేస్తున్నాం, ఊహించుకోండి. ఇది జస్ట్ బ్యూటిఫికేషన్. ఫస్ట్ దే స్టార్టెడ్ బ్యూటిఫికేషన్ అన్నారు, తర్వాత రివర్ ఫ్రంట్ అంటున్నారు, ఏదేదో అంటున్నారండి. ఒకటే అడుగుతున్నానండి, ఫస్ట్ మేము ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నాము, మేమేమి వి డి నాట్ ఆక్యుపై దోస్ ల్యాండ్స్ అండి. మేము మా లైఫ్ సేవింగ్స్ని ఇన్ని సేవ్ చేసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకొని వీఆర్ పేయింగ్ ఈఎంఐస్ అండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంతా వన్ దే ఆర్ ట్రైంగ్ టు బ్యూటిఫై ద రివర్. ఫస్ట్ నీళ్లు క్లీన్ చేయండి. వీ ఆల్సో విల్ ఎంజాయ్ దట్ బ్యూటీ కదా. నీళ్లు క్లీన్ చేయకుండా రివర్ ఫ్రంట్ అని చెప్పేసి మా ఇల్లులు కూలకొట్టి మీరు కాంప్లెక్స్లు కట్టి మేము ఎక్కడికి వెళ్ళాలండి? మాకు రైట్ లేదా ఇక్కడ ఉండడానికి? ఇన్ని కాలనీస్ త్రూ అవుట్ ద రివర్ మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారండి. నిజంగా ఇఫ్ యూఆర్ జెన్యూన్లీ కన్సర్న్ విత్ ఎన్విరాన్మెంట్ అయితే ఫస్ట్ మూసీ రివర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి రండి. ఫస్ట్ అక్కడ ఎక్కడ పొల్యూషన్ వస్తుంది, ఫస్ట్ డ్రైనేజ్ లైన్స్ వేయండి. డ్రైనేజ్ వెళ్ళి మూసీలో కలవకుండా చూడండి, అది క్లీన్ చేయండి. తర్వాత ఎస్టీపీలు కట్టండి. ఉన్న ఎస్టీపీలు ఎన్ని ఫంక్షన్ చేస్తున్నాయో చూసుకోండి ఫస్ట్. ఇంకా కావాల్సిన ఎస్టీపీలు కట్టండి. మా ఇళ్ళని కూల్చకండి, మీరు బ్యూటిఫై చేయండి. మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము. యాజ్ అ సిటిజన్ వీ ఆల్సో హ్యావ్ ద రైట్, విల్ హెల్ప్ యూ డెఫినెట్లీ. ఫస్ట్ మీరు వచ్చి ఒకసారి జెన్యూన్ రిపోర్ట్ చూడండి, ఎన్ని హౌసెస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్. ప్లీజ్ దయచేసి మావి అక్రమ ఆస్తులు అనకండి. మేము చాలా కష్టపడి పైసా కూడబట్టి కట్టుకున్న ఇల్లు అండి ఇవి. మేమేమి వచ్చి ఆక్రమంగా ఒక రోజు రాత్రి వచ్చి ఇల్లు కట్టుకోలేదండి. వీ హ్యావ్ ద జెన్యూన్ డాక్యుమెంట్స్ అండి. కానీ చాలా మంది చెప్తుంది ఏంటంటే ఈ బఫర్ జోన్లలో కట్టుకున్నారు, ఆక్యుపై చేసేసారు అని చెప్పి. ఆక్యుపై ఏంటండి? ఇప్పుడు మా దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. వీఆర్ పేయింగ్ ట్యాక్స్ అండి, మాకు ఎలక్ట్రిసిటీ ఉందండి, వీ హ్యావ్ వాటర్ సప్లై ఉందండి. సో విచ్ మీన్స్ దట్ యువర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ ద థింగ్స్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి? మా కాలనీ వీఆర్ స్టేయింగ్ ఫ్రమ్ 25 years అండి. మా ఫోర్త్ జనరేషన్ పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ ఈచ్ హౌస్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆర్ హ్యావింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు బ్యాంక్స్ లోన్ అన్ని లోన్స్ ఉన్నాయండి. వీఆర్ పేయింగ్ ఈఎంఐస్. అంతా ట్యాక్స్లు పే చేస్తున్నాం. మా పిల్లలు చదువుకుంటున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు వచ్చి ఇది లీగల్ కాదు అంటే ఎలా అండి? అసలు ఎంత ఉంటుందండి ఇక్కడ అసలు బఫర్ జోన్? దెర్ ఇస్ నో జెన్యూనిటీ అండి. ఒక రోజు ఏదో గూగుల్లో మ్యాప్స్ పెట్టేశారు, ఒక బ్లూ లైన్ అన్నారు, ఒక రెడ్ లైన్ అన్నారు. ఫస్ట్ నో దే ఆర్ సేయింగ్ ఈస్ 50 meters అంటున్నారు. అది ఎంత 50 meters తీసుకుని ఏం చేస్తారండి? ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. ఇప్పుడు మా కాలనీలోనే అరౌండ్ 30 to 40 houses ఎఫెక్ట్ అవుతాయండి. అరౌండ్ 18 colonies ఉన్నాయండి. ఈ రివర్ ఫ్రంట్ మాకు తెలిసిన వరకు అరౌండ్ 18 colonies ఉన్నాయి మా దగ్గర. 18 colonies లో ఒకసారి మీరు చూసారంటే రివర్ ఫ్రంట్ దేర్ లాట్ ఆఫ్ థింగ్ నీడ్స్ టు బి డన్ బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ సిట్ ఆన్ యువర్ హెడ్ దట్ మీ ఇల్లు లీగల్ కాదని మాత్రం దయచేసి అనకండి. మాకే ఇట్స్ లైక్ వీఆర్ ఆల్సో రైట్ఫుల్ సిటిజన్ అండి. మాకు తెలుసు వీ హ్యావ్ సమ్ డ్యూటీస్. మేము పోయి ఇల్లీగల్గా ఎక్కడో ఆక్యుపై చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డోంట్ యూస్ ద టర్మ్ దట్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఎన్రోచ్మెంట్ కాదండి. మేము లీగల్గా కష్టపడి సంపాదించిన డబ్బులతో కొన్నవి. వీ హ్యావ్ ప్రాపర్ డాక్యుమెంట్స్, వీఆర్ పేయింగ్ ట్యాక్స్, వీ హ్యావ్ ఎవ్రీ వాటర్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది. ఇలా వచ్చి ఏదో ఇందాక ఒక కథ చెప్పినట్టు రాత్రికి రాత్రి పొద్దున్న నిద్ర లేపి ఇల్లు మీద కాదు అంటే ఎక్కడికి వెళ్ళాలండి? మేము మధ్యతరగతి వాళ్ళమండి. మాకేమి ఎవరో ఇచ్చిన ఆస్తులు కాదు, మేము సంపాదించుకుంటున్నాం. మా పిల్లల రేపు భవిష్యత్తు ఏంటండి? మాకు మా ఇళ్ళని వదిలేసి మూసిని ఎంత శుభ్రం చేస్తే మేము కూడా అంత హ్యాపీగా ఉంటామండి. విల్ సపోర్ట్ యూ. ప్లీజ్ మా ఇళ్ళకి మాత్రం రాకుండా చూడండి. దట్ ఈస్ వాట్ వీ రిక్వెస్ట్. సరే, హైడ్రా మూసీ ప్రక్షాళనలో భాగంగా మీకు ఏమైనా నోటీసులు వచ్చాయా? ఇల్లు కూల్పేస్తామని కానీ? నోటీసులు ఏం రాలేదండి. కాకపోతే న్యూస్ అందరితో పాటే మాకు కూడా వాళ్ళు ముందు అంటే ఒక మ్యాప్ ఏదో రిలీజ్ చేశారు, డిజిటల్ మ్యాప్. సర్వే ఎప్పుడు చేశారో ఎలా చేశారో ఏం తెలియదు. బట్ వాళ్ళు ఇచ్చిన ఏరియాస్లో ఇప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారంగా ఎట్లా చూసినా కానీ మా ఏరియా అంతా కవర్ అవుతుంది. ఇంకా అసలు ఏమి చెప్పకుండానే వచ్చేస్తున్నారు డైరెక్ట్గా. ఏది వాళ్ళు ఇంకా రాలేదు. కానీ జనరల్గా న్యూస్ పేపర్లో ఇప్పుడు మాకు వాళ్ళు ఏదైతే ఎక్కడైతే మూసీ ప్రాజెక్ట్ చేస్తామని చెప్తున్నారో అందులో మా కాలనీ కూడా ఇంక్లూడ్ అయింది. ఓకే. సో వాళ్ళు ఏ స్ట్రెచ్ అయితే చెప్తున్నారో ఆ స్ట్రెచ్లో ఉంది. అలా కాకుండా కొన్ని డిజిటల్ మ్యాప్స్ కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి వైరల్ గా. అందులో మార్కింగ్స్ చేసిన దాని ప్రకారంగా పిన్స్ వేసేసారు అనమాట. ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కి, కొన్ని స్ట్రక్చర్స్ కి పిన్స్ వేసారు. అట్లా చూస్తే మా కాలనీలో కొన్ని వచ్చాయి. ఇంకోటి ఏంటంటే మాకు అన్సర్టనిటీ చాలా ఉందండి. అసలు ఎక్కడి నుంచి ఈ సర్వే ఎలా చేశారు అనేది కూడా తెలియదు. ఈ బఫర్ జోన్ లిమిటేషన్స్ అవన్నీ ఎలా పెట్టారు, ఎక్కడి నుంచి ఈ లిమిట్స్ డిసైడ్ చేశారు, ఏ టైం నుంచి ఇవంతా ఎఫెక్టివ్ వస్తాయంతా మాకు తెలియదు. సో ఆ విధంగా మేము ఈ ఒక కన్సర్న్ ద్వారా
మొదలైంది ఇది. తర్వాత ఏమవుతుందంటే గవర్నమెంట్ నుంచి వస్తున్న అఫీషియల్ స్టేట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఏది తీసుకున్నా సరే కన్సిస్టెంట్గా లేవు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తున్నారు. సో దానివల్ల ఏంటంటే పానిక్ చాలా క్రియేట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నాము, మేము ఇక్కడ 21 years నుంచి ఉంటున్నాము. అది కాకుండా అది అంతకుముందు 10 years క్రితమే ల్యాండ్ పర్చేస్ చేశారు. 93లో మా ల్యాండ్ పర్చేస్ అయింది. 2003 నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అందరికీ అంటే బఫర్ జోన్ లిమిట్స్ కానివ్వండి, FTL లిమిట్స్ కానివ్వండి, మేము కట్టినప్పుడు లేవు, అసలు మేము కొనుక్కున్నప్పుడు లేవు. తర్వాత కట్టినప్పుడు ఉన్న లిమిట్స్ వేరు మాకు. ఎందుకంటే మేము అందరం మిడిల్ క్లాస్ వాళ్ళమే, లోన్స్ తీసుకుని కట్టుకున్న వాళ్ళమే. ఒక లోన్ తీసుకోవాలంటే ఇందాక చాలా మంది చెప్పినట్టుగా చాలా చెక్ పాయింట్స్ ఉంటాయండి మనకి. ఫస్ట్ మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, తర్వాత వాళ్ళు బ్యాంక్ లోన్ ఇచ్చేవాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఫిజికల్ సర్వేలు చాలా జరుగుతాయి. సో ఇన్ని చెక్ పాయింట్స్ పాస్ అయినప్పుడు ఎక్కడొక్కటి అంటే ఒకవేళ అది ఇల్లీగల్ అయితే కనుక, ఒకవేళ అక్కడ కట్టకూడదు అంటే కనుక ఇన్ని చోట్ల ఎక్కడొక్కటి దొరుకుతుంది. అది ఏది కాలేదు. 20+ years నుంచి ఉన్నారు. ఇంకోటి కాంపెన్సేషన్స్ ఇస్తామంటున్నారు. కాంపెన్సేషన్స్ అనేది అక్కడ పాయింటే కాదు. మీరు ఇచ్చే కాంపెన్సేషన్స్ ఎలా ఉంటాయి? గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా మీరు ఏమైనా ఆల్ క్యాష్ ఇస్తారా? లేదు. కాంపెన్సేషన్ మోడల్ తెలియదు. ఇది ఏమీ తెలియకుండా రీసెర్చ్ ఎలా చేశారో తెలియదు, సర్వే ఎలా చేశారో తెలియదు, అసలు ఏం చేయబోతున్నారో తెలియదు. కానీ స్టేట్మెంట్స్ మాత్రం వచ్చేస్తున్నాయి, చాలా భయపెట్టే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నారండి గవర్నమెంట్ మీ తరఫున? మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్రజలకి కరెక్ట్ కమ్యూనికేట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఇది ఒక పొలిటికల్గా కూడా చాలా అపోజిషన్ పార్టీస్ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. మేము పొలిటీషియన్స్ కాదు, మేము నార్మల్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్ ఇక్కడ ఉంటున్నాము. అందరం చాలా కష్టాలు పడి 1 generation 2nd generation వాళ్ళు. ఇప్పుడు నేను 2nd generation, మా ఫాదర్ కట్టారు, నేను 2nd generation. సో మేమందరం ఉన్నదాని మీద కొద్ది కట్టుకుంటూ లోన్లు తీసుకుని కట్టుకుంటూ వస్తున్న వాళ్ళం. సో ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారు, ఏ రకమైన ఇంపాక్ట్, అసలు ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనేది సరిగ్గా ఎవరు చూడట్లేదని నాకు అనిపిస్తుంది. నాలాగా చాలా మందికి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు రిజువనేషన్ ప్రాజెక్ట్ అని చెప్పారు, బ్యూటిఫికేషన్ కాస్త రిజువనేషన్ కింద మారింది, కానీ ప్రాజెక్ట్ ప్రపోజల్ మాత్రం అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడతానంటున్నారు, హోటల్స్ కడతామంటున్నారు. అది బ్యూటిఫికేషన్ ఎలా అవుతుంది? సారీ, అది రిజువనేషన్ ఎలా అవుతుంది? అది బ్యూటిఫికేషన్ అవుతుంది, అంతే కదా. సో అది చెప్తున్నాను, పేర్లు మార్చినంత మాత్రాన ప్రాజెక్ట్ ప్రపోజల్ అదే. ఒక పక్కన DPR లేదని చెప్తున్నారు, ఇంకో పక్కన DPR every 3 months రిలీజ్ అవుతుంది అంటారు. మరి ఫోటోలు ఎలా చూపిస్తున్నారు DPR లేకుండా? సో ఇలా చాలా డిస్ఇన్ఫర్మేషన్ ఉందండి మీడియాలో కూడా. సో అది మాకు ఒక కన్సర్న్ అనమాట. సో వీఆర్ బీయింగ్ ప్రొయాక్టివ్, వీఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ. ఏది చేయాలనుకున్నా కానీ మమ్మల్ని ఎఫెక్ట్ కాకుండా చేయండి. ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు మీరు, ఏం చెప్పారమ్మా? అసలు బాధితులు ఎంతమంది ఉన్నారు, మీకు ఎటువంటి కష్టం ఉంది ఇక్కడ? బాధితులు అంటే చాలా మంది ఉన్నామండి ఇక్కడ. కష్టం అంటే జూలై స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయింది. అది కూడా ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలతోనే స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా ఇలా మేమందరూ బఫర్ జోన్ అంటారు, ఇప్పుడు FTL అంటున్నారు. కాకపోతే మేము కొనేటప్పుడు అయితే మాకు తెలీదు ఇది బఫర్ జోనా FTL ఏమీ తెలీదు. మేము మామూలుగా ఇల్లు ఏదో ఈ ఏరియాలో మేము వచ్చింది అయితే జస్ట్ మేము పోస్టింగ్ వచ్చాము ఇక్కడ. దాని తర్వాత మా పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది, ఇక్కడ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఇలా లోన్ SBIలో లోన్ పెట్టుకున్నామండి. మేము 40 lakhs లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకొని ఈవేళ మా లోన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకో 15-16 years వరకు మా లోన్ నడుస్తుంది. సడన్ గా ఇప్పుడు సరే హ్యాపీగానే ఉంది, సరే లోన్ కడుతున్నాం, ఎంప్లాయీ ఈయన ఇంకా నడుస్తుంది కదా అనుకున్నప్పటికీ సడన్ గా ఈ వార్త. సడన్ గా మేము షాక్ అయ్యాం. ఏంటి అర్థం కాలేదు, ఏంటి మనము అక్రమదారులు, ఏంటి మేమేంటి అక్రమదారులు ఎందుకు అవుతాం? గవర్నమెంట్ అన్ని పర్మిషన్లు ఇచ్చిందనే మేము తీసుకున్నాం. దానితో లోన్ కూడా వచ్చింది. SBI లోన్ అంటేనే ప్రతి ఒక్కటి ప్రాపర్ గా మేము తీసుకున్నప్పుడు అసలు ఇది లేకనే మాకు నిజంగా తెలీదు. ఎందుకంటే చూడడానికి చిన్న కాలువలో ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు దీని మీద ఒక రిజర్వాయర్ ఉంది, ఇది ఒక మూసి, మాకు ఏమీ తెలియదండి. అందుకే మేము తీసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు వచ్చి అదేమో బఫర్ జోన్ అంటున్నారు. దీన్ని మళ్ళీ లండన్ థేమ్స్ నదిలాగా డెవలప్ చేసి లండన్ హైదరాబాద్ తీసుకొస్తానంటాడు. ఆయన ఇన్ని లక్ష కోట్లు అంటున్నారు. కరెక్టే, బ్యూటిఫికేషన్ చేస్తే మాకే మంచిది, మా పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటది, స్వచ్ఛమైన గాలి ఉండొచ్చు. ఫస్ట్ మేము అదే అనుకున్నాం, సరే చేస్తే మంచిదే, రోడ్లు వేస్తే మంచిదే, ఈ మూసి అంటున్నారు కదా, సరే డ్రైనేజ్ క్లీన్ అవుతుంది, మంచిగా ఉంటుంది, మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుకుంటే, ఇప్పుడు ఈయనేమో అలా కాదు, మీరు అందరినీ మమ్మల్ని పంపించేసి ఆయన మళ్ళీ ఇదే ప్లేస్లోని హైరేజ్ బిల్డింగ్స్ కట్టి
డెవలప్మెంట్ మ్యూజియం సుందరకేషన్ అంటే ఒక్కొక్కసారి అంటే బ్యూటిఫికేషన్ అంటాడు. ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ గా పునరుజ్జీవనం అంటే ఎప్పుడో ఉన్న మూసీ నదిలాగే కొబ్బరి బొండ నీళ్ళతో పారిస్తాను అంటున్నారు. కరెక్టేనండి. మరి మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, అదే ఆయన చెప్పాలి కదా. ఒక్కసారి కూడా ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చి మీ ఇల్లు పోతుందని చెప్పేదే లేదు. కాకపోతే డ్రోన్ సర్వే ద్వారా సర్వే చేశారు. రివర్ బెడ్ అని చెప్పేసి వేసిన టైంలోనే మాకు కూడా బఫర్ జోను అని ఒక డ్రోన్ విజువల్స్ మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అక్రమదాన్ని తీస్తాము. ఇప్పుడు లేటెస్ట్ గా బాపుఘాట్ టు గండిపేట అని చెప్తున్నారు. అంటే ఫస్ట్ 55 కిలోమీటర్లు శుద్ధి చేస్తానన్న ఆయన ఇప్పుడు బాపుఘాట్ టు గండిపేట. బాపుఘాట్ నుంచి గండిపేట వరకు చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏమైనా ఉన్నదా, వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు అనేది ఆయన చెప్పాలి కదండి. చెప్పకుండా ఓన్లీ పేపర్ స్టేట్మెంట్స్ అన్ని మేము రోజు చదువుతుంటాం, చూస్తుంటాం, చూసి బాధపడుతున్నాం. ఏంటి ఈయన సీఎమ్మా, ప్రజల గురించి ఒకసారైనా ఆలోచిస్తున్నాడు, అసలు ఆయనకి ఏం ఇన్ఫర్మేషన్ కింద వాళ్ళు చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. డైలీ మేము సఫర్ అవుతున్నాం. ఇప్పుడు ఒక యూనిటీగా ఏర్పడ్డాం. ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు ఎంతమంది అయితే జనం ఉన్నారో అంతమంది ఒక యూనిటీ అయ్యాము. యూనిటీ అయ్యి ఇప్పుడు ఏ విధంగా మేము ఎదుర్కోవాలి, ఆయన్ని ఎలా ఫేస్ చేయాలి ఏంటి, ఎందుకంటే మాకు అన్ని హక్కులు ఉన్నాయి. మేమే అక్రమదారులు కాదు కదా, మేము అక్రమంగా ఏమీ రాలేదు. వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు, వాళ్ళే ల్యాండ్ ఇచ్చేసారు, వాళ్ళే మాకు ఇల్లులు కట్టి అమ్మారు. గవర్నమెంట్ అన్ని చేస్తేనే కదా మేము కొనుక్కున్నాం. అందుకని చెప్పేసి మేము ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాం. ఆయన రావాలని కోరుకుంటున్నాం. ఒక సీఎం వచ్చి మా ఏరియాలో తిరిగి మా పరిస్థితి అర్థం చేసుకున్న తర్వాత ఏం చేస్తాను, ఏం చెందుతారని ప్రజల వద్దకు పాలన విధంగా రావాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.